కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అటు ఓరుగల్లు ఇటు భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు హైకమాండ్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఎమ్మెల్యేలు మాజీల మధ్య ఉప్పు నిప్పులా ఉంది. ఇటు నేతల అనుచరులు రచ్చకెక్కి కొట్టుకుంటున్నారు. భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు నానాటికి శృతిమించుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల వరకు వెళుతున్నాయి. అయినా అధిష్టానం మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా అందులో భద్రాచలం మాత్రం మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ దక్కించుకుంది. ముందు నుంచి మంత్రి పొంగులేటి శిష్యుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు ముందు వైసీపీ, తర్వాత బీఆర్ఎస్, అనంతరం కాంగ్రెస్లోకి జంప్ కొట్టారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీటు రాదని తెలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరి సీటు దక్కించుకుని గెలిచారు. ఇటు ఓడిపోయిన పొదెం వీరయ్యను కాంగ్రెస్ వర్గీయులే దెబ్బతీశారన్న ప్రచారం ఉంది. ఓటమి పాలైన పొదెం వీరయ్యకు కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది హైకమాండ్. అయితే భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన వీరయ్యకు కాంగ్రెస్లో చేరిన తెల్లం వెంకట్రావు అనుచర వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఆ విభేదాలు పీక్స్కు చేరిపోయాయి. వాస్తవానికి ఇందిరమ్మ ఇళ్లు తన వర్గానికి ఇవ్వడం లేదని, అలాగే ఇసుక కాంట్రాక్టులు కూడా తెల్లం అనుచర వర్గానికే కట్టబెడుతున్నారన్నది పొదెం ఆవేదన. బహిరంగంగా ఇదే చెబుతూ వచ్చారాయన. ఆ మధ్య దుమ్ముగూడెంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తెల్లంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వీరయ్య. దానిపై తెల్లం వర్గీయులో ఒకరు ఘాటుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అది వైరల్గా మారి కొట్టుకునే వరకు వెళ్ళింది. అలాగే 2 వర్గాలు భద్రాచలంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ కామ్గా ఉండడం వెనుక వ్యూహం ఏంటో అంతుపట్టడం లేదన్న చర్చ సాగుతోంది.